రైట్, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ మిత్రుడు సత్యనారాయణ గారు చెప్పుకుంటూ ఒక మాట మాట్లాడిండు. ఆయన ఏమంటుండు ఆయనకే తెలుసు, ఏదో ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నట్టు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ గుర్తు వేరు, అది వేరు, ఇది వేరు అనే మూర్ఖత్వమైనటువంటి మాటలు. కాకపోతే ఒక గుర్తును ఎవరు కేటాయిస్తారు? ఎన్నికల కమిషన్ ఒక గుర్తును కేటాయించింది. లేదా చేయి గుర్తు వేరేలకు కూడా ఇస్తారా? ఇయ్యరు కదా. కాంగ్రెస్ పార్టీ ఉనికి ఇస్తారు కదా చేయి గుర్తు. కాంగ్రెస్ పార్టీ గుర్తుని, చేయి గుర్తుని ఎన్నికల కమిషన్ వాళ్ళ గుర్తు కేటాయించింది. అదే గుర్తు మీద ఇంకొక ఆయన పోటీ చేసిండు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎన్నికల విధానం వేరు, అందులో ఉన్నటువంటి అంశం వేరు, చట్టం వేరు, ఉన్నటువంటి పరిస్థితులు. అరే ఇవన్నీ క్లియర్ కనబడుతుంది. అదొక కాగితం, ఇదొక కాగితం, రెండు కాగితాలు కలిగితే ఎవిడెన్స్. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ చేయి గుర్తు ఇచ్చింది ఒక ఎవిడెన్స్. ఆ చేయి గుర్తు మీద ఇంకొక ఆయన పోటీ చేసిండు, అదొక ఎవిడెన్స్. ఈ రెండు చాలు కదా. దీన్ని ఇంకోటి ఎవిడెన్స్ లేదు అనే మాట మాట్లాడడం ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం. అది కూని, కాంగ్రెస్ పార్టీని కూని చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా చేత కాకపోతే ఇంకో మార్గం వెతుకోవాలి, కానీ ఇలాంటి మార్గం అవసరం లేదు. ఒకవేళ ఎన్నికలు పోయి ఉంటే గెలుపా ఓటిమా ప్రజలు తెలుస్తుండే కదా. అది తెలియకుండా ఈ దొడ్డుదారి పోవాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యాన్ని కూనే కదా ఇది. ఈ కూనీని కూడా ఒప్పుకోకుండా దాంట్లో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే అవతలలోకి ఏమనుకుంటారు అంటే ఎవరికి తెలియదు, వీళ్ళకి మాత్రమే తెలుసు. కాంగ్రెస్ పార్టీ పూర్తి చట్టబద్ధంగా చేసింది, చట్టంలో ఇలాంటి లొసుకులు ఏం మాత్రం లేదు. విభజిస్తే అలా కనబడుతుంది, కలిపి చూస్తే ఒకటి కనబడుతుంది. నేను చెప్తా ఉన్నా కదా, ఆయన చెప్పినప్పుడు నేను విన్నా కదా. విన్న దాంట్లో ఇలా కలిపి చూడండి మీరు. నేను కాదు సామాన్య కాంగ్రెస్ పార్టీకి సార్ నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది క్లియర్ సార్. కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుని కేటాయించింది ఎవరు? ఆ చేయి గుర్తును కేటాయించిన ఒక కాగితం ఉంది. అదే చేయి గుర్తు మీద ఇంకొక ఆయన పోటీ చేసిన దాంతో కాగితం ఉంది. ఈ రెండు కాగితాలు సరిపోవా? ఈ రెండు కాగితాలు ఎవిడెన్స్ కాదా? ఈ రెండు కాగితాల్లో ఆయన తప్పు చేసినట్ట కాదా? కాదు. దానికి ఒక మార్గం వెతుకుతారు. అంటే ఎంతవరకు సమంజసం సార్? జరిగిన తప్పును కూడా ఒప్పుకోకుంటే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ఉంటది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు సందర్భంలో కుదరనేటప్పుడు అధికారం వదులుకున్నాం. మొత్తం అధికారం ఎందుకు వదులుకున్నాము? అటల్ బిహారీ వాజ్పేయికి మీకు పొందలేదు సార్. ఈ రోజు సార్ అధికారం నాకు పొందలేదు. నేను నన్ను కంపేర్ చేసి చెప్పుకుంటలేను. భారతీయ జనతా పార్టీ అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నా, నిక్కచ్చిగా పనిచేస్తున్నా. న్యాయంగా నిజాయితీగా జరగనప్పుడు అధికారం వదులుకొని మళ్ళా అధికారం వైపు ప్రయాణం చేస్తాం తప్ప మోసపూరితమైనటువంటి మార్గంలో వెతకలేదు, మోసం చేయలేదు. నిజాయితీగా నిలబడము, ప్రజాస్వామ్యాన్ని కాపాడము. ప్రజాస్వామ్యాన్ని కూని ఎప్పుడు చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడము. మా దగ్గరకు వచ్చిన పార్టీలు కూడా నిజంగా కూడా బీజేపీలకు ఎవరైనా రావాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల ద్వారా వచ్చిన ప్రజాస్వామ్య బద్దంగానే పనిచేస్తాం. ఇప్పుడు